మన కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. గత 12 సంవత్సరములుగా మేము ఇక్కడ మందిరంలో స్థిరపడి మందిరం జరుపుకుంటున్నాము. అనేక కుటుంబాలు ఈ మందిరంలో వచ్చి ప్రార్థనలు చేసుకుంటున్నారు. కానీ గత ప్రభుత్వంలో మాకు మందిరం కొరకు స్థలం ఇస్తానని ఇవ్వలేదు. ఈ ప్రభుత్వంలోనైనా మాకు స్థలం ఏర్పాటు చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాము. గత ప్రభుత్వంలో ఇస్తానని కానీ ఇచ్చున్నారు కూడా, కానీ ఇవ్వలేకపోయినారు. ఇచ్చిన స్థలాన్ని కూడా వేరే వాళ్ళు తీసేసుకున్నారు. దానికోసం కూడా మేము పోరాటం చేయలేదు. కానీ ఉన్న ఫలంగా మమ్మల్ని ఇక్కడ నుండి ఖాళీ చేయమంటున్నారు. ఖాళీ చేయమంటే మేము ఎక్కడికి వెళ్తాము? 12 సంవత్సరాలుగా మేము ఇక్కడ ఉన్నాము కదా, మా కుటుంబాలు ఏమైపోవాలా? ప్రశాంత్ రెడ్డి గారి కుమారుడు అర్జున్ రెడ్డి గారు కూడా మందిరం దగ్గరకు వచ్చి మాకు మాట ఇచ్చున్నారు. ఎలక్షన్ టైంలో మా ప్రభుత్వం వస్తే మీకు స్థలం మేము ఇప్పిస్తాము అని మాట ఇచ్చున్నారు. మేము ప్రశాంత్ రెడ్డి గారిని కూడా కలవడం అయితే జరిగింది. మేడం గారు అయితే మీరు వెళ్ళి ఎంఆర్ఓ అని కలవండి, స్థలం నేను ఇప్పిస్తానని మాట ఇచ్చున్నారు. అలాగే మాకు తొందరలో మందిరం కొరకు స్థలం ఇవ్వమని మేము కోరుకుంటున్నాము. ప్రభుత్వంలో అయినా మాకు న్యాయం జరగాలని, మందిరాలకైతే స్థలాలు ఇవ్వకుండా కొంతమంది అయితే అడ్డుపడుతున్నారు. ఈ రాజకీయ నాయకులైనా ఇప్పించవలసిందిగా మేము కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క కుటుంబానికి మేమైతే మందిరం కొరకు న్యాయం జరగాలని పోరాటం అయితే చేయించున్నాము. ఈ పోరాటంలో మాకు తోడుగా ఉండి దేవుడి బిడ్డలకి తోడుగా ఉండి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే మన ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారికి ఈ వీడియోని తీసుకుని వెళ్ళమని, ఈ చిన్న వీడియోను చూసి ప్రశాంత్ రెడ్డి గారు త్వరగా స్పందించి మాకు సహాయం చేయవలసిందిగా కోరుచున్నాము.